అరుదైన స్వయంభూ క్షేత్రాలలో ఒకటిగా మన చిట్యాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టతను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా మహిమాన్విత శక్తులను కలిగి ఉన్నది. స్వామివారి ఆలయానికి భక్తులు ముఖ్యంగా సంతానం లేని వారు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా సంతాన సుబ్బారాయుడిగా పిలువబడుతున్న ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని ఎంతో నియమనిష్ఠులతో పూజిస్తూ ఉంటారు. వివాహము కానివారు, ఉద్యోగాన్ని కోరుకునేవారు, కుజదోషము మరియు సర్పదోషము, అపమృత్యు దోషాలను నివారించుకోవడానికి కూడా మన చిట్యాల సుబ్బారాయుడిని మంగళవారాలు మరియు షష్ఠి తిథులలో పూజిస్తూ ఉంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు చిట్యాల గ్రామంలో ఎంతో విశిష్టతను సంతరించుకొని ఉన్నది. ఎందుకంటే సంతానాన్ని కోరుకునేవారు మరియు సత్సంతానాన్ని పొందినవారు షష్ఠి సమయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని జరిపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి కళ్యాణపు అక్షంతలు క్షీరాన్నముగా వండుకొని తిన్న మరియు స్వామివారి స్వయంభువుగా వెలిసిన పుట్టపై వస్త్రాలను వేసి మరుసటి రోజు ధరించిన ఖచ్చితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతాన ప్రాప్తి కలిగిన భక్తులు తులాభార రూపంలో వారి యొక్క మొక్కులను చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. తాము కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు, సకల దోషాలను నివారిస్తాడు అన్న నమ్మకంతో చిట్యాల సుబ్బారాయుడిని కళ్యాణ శోభితుడిగా చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా ఇక్కడకు విచ్చేస్తూ ఉంటారు. స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్న చిట్యాల సుబ్బారాయుడు ఖచ్చితంగా వారి కోరిన కోరికలను తీరుస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల సహాయ సహకారాలతో అర్ధ శతాబ్దాన్ని చేరబోతుంది. ఈ సంవత్సరం 47వ షష్ఠి మహోత్సవాలు జరుపుకుంటున్న మన చిట్యాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 17వ తారీఖున స్వామివారి కళ్యాణము, 18వ తారీఖు స్వామివారి దివ్య దర్శనము మరియు అత్యవసర అన్న సమారాధన కార్యక్రమము, ఆ రోజు సాయంత్రం స్వామివారికి ఇష్టమైన నారసూలాలు మరియు స్వామివారి నైవేద్యమైన లడ్డూ పాట, అదేవిధంగా స్వామివారి ప్రోత్సాహక అవార్డుల బహుకరణ కార్యక్రమము, అనంతరం భారీ బాణాసంచా కార్యక్రమం నిర్వహించబడతాయి. అంతేకాకుండా 19వ తారీఖున మంగళవారం నాడు చిరికిమిల్లి బృందంచే కోలాట కార్యక్రమము, 20వ తారీఖు శ్రీ కృష్ణ కళాప్రియ నాట్య మండలి చిట్యాల వారిచే రాధాకృష్ణ ఓ మరుపురాని ప్రేమ కథ అనే ఒక చక్కటి సాంఘిక నాటకము, 21వ తారీఖు మిలిటరీ మాధవరం యాదాల సుబ్బారావు గారిచే దుబాయ్ ఖాన్ భలే పాప అనే చక్కటి సాంఘిక నాటకం ప్రదర్శించబడుతుంది. 22వ తారీఖు మ్యాజిక్ షో సతీష్ గారిచే చక్కటి మ్యాజిక్ షో కార్యక్రమం కూడా ఈ షష్ఠి మహోత్సవాలలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.